welcome back to my channel once again. It's Sunday and the time is around 11 in the morning. జస్ట్ ఇప్పుడు లేచాము, లేవడమే డోర్ ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ థింగ్ డోర్ ముందర ఒక పార్సల్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట. ఒక 3-4 days బ్యాక్ ఒక హెల్మెట్ అయితే ఆర్డర్ చేసిన అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా హెల్మెట్, మంచి ప్రీమియం హెల్మెట్ తీసుకోవాలి యాజ్ వీ డూ లాంగ్ రైడ్స్, మంచి వ్లాగ్స్ చేద్దామని మంచి హెల్మెట్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నా. సో హెల్మెట్ అయితే ఆర్డర్ చేస్తే ఈరోజు అయితే వచ్చింది. సో డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థింగ్ హెల్మెట్ అయితే తీసుకుని జస్ట్ ఈరోజు చూడండి మనతో పాటు ఎవరున్నారు మన వ్లాగ్లో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అన్బాక్సింగ్ మై న్యూ SMK హెల్మెట్. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి అదే. అండ్ విల్ క్యాచ్ యు గైస్ ఇన్ ద GoPro మోడ్. సో గైస్ ఫైనలీ మన SMK హెల్మెట్ అయితే ఇలా వచ్చిందనమాట. ప్యాకింగ్, ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే చెత్త అంటే చెత్తలాగా ఉంది. ప్యాకింగ్ అయితే నేను 1 star ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అండ్ ఎందుకంటే చూడండి బాక్స్ ఎంతలా డ్యామేజ్ అయిందో. ఇంత ప్రీమియం హెల్మెట్ ఆర్డర్ చేసుకుని కస్టమర్ అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ లేకుండా జస్ట్ హెల్మెట్ బాక్స్ ఇంత డ్యామేజ్ చేసి ఇచ్చారు. దట్ టు టేప్స్ కూడా ఆల్రెడీ తీసేసినట్టు అయితే నాకు ఇది ఇక్కడైతే కనబడుతుంది. చూడండి ఎన్ని డబుల్ టేప్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇక్కడ. ఐ థింక్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ రైట్ ఐ విల్ రిటర్న్ దిస్ ప్రోడక్ట్. జాక్ బాబు అయితే చూస్తున్నాడు ఏంటి కొత్త ప్రోడక్ట్ అని. జాక్ పైకి ఎక్కునా, పైకి ఎక్కురా. సో అదనమాట, హియర్ కమ్స్ అవర్ SMK హెల్మెట్. SMK హెల్మెట్తో పాటు వీ హ్యావ్ నథింగ్ ఇన్ ద బాక్స్. సో బాక్స్ అయితే పక్క కొడేసి ఒక ప్రీమియం బ్యాగ్లో SMK హెల్మెట్ అయితే ఇచ్చాడు. అయితే SMK పౌచ్ బాగానే ఇచ్చాడు. ఈ థింగ్ అయితే ప్యాకింగ్, ఈ థింగ్స్ అన్నీ బాగానే ఇచ్చాడు. అండ్ హియర్ కమ్స్ అవర్ న్యూ హెల్మెట్. ఎస్, ఇది వచ్చేసి మన SMK కొత్త హెల్మెట్ అనమాట. హెల్మెట్ సైజ్ వచ్చేసి L, మనకి L ఫిట్ అవుతుంది కాబట్టి L వచ్చింది. యూజర్ మాన్యువల్ అండ్ SMK కీ చైన్. యా, ఐ లవ్ ఇట్. SMK హెల్మెట్ చాలా రోజుల నుంచి తీసుకుందామని అయితే అనుకున్నాను కదా. సో ఇదైతే వచ్చేసింది. దిస్ హెల్మెట్ ఇస్ డాట్ సర్టిఫైడ్ అండ్ ISI అయితే స్టాండర్డ్గా ఉండేది అన్ని హెల్మెట్స్. 1600 grams అండ్ ప్రీమియం గ్రీన్ కలర్ హెల్మెట్. నాకు ఈ కలర్ అయితే బాగా ఇష్టం. అండ్ చూసుకోండి ఎంత ప్రీమియం ఉందంటే అంత ప్రీమియం ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3400 దాకా పడింది. ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు ఇంత హెల్మెట్ అవసరమా అని అనుకుంటుండొచ్చు. మనం బైక్ పైన పోయేటప్పుడు ఒకవేళ కింద పడ్డాం అనుకోండి లాంగ్ రైడ్స్లో, మన లైఫ్ అయితే కాపాడేది అయితే మన SMK హెల్మెటే అనమాట. సో SMKనే కాదు, యాక్సర్ అయినా తీసుకోండి, మిడిల్ బడ్జెట్లో SMK అయినా తీసుకోండి. సమ్ వేగాలో కూడా ప్రీమియమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. వాట్ ఎవర్ యూ టేక్, మనకి కావాల్సింది అల్టిమేట్గా హెడ్ ప్రొటెక్షన్ అనమాట. సో దీనికైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చుకోండి, సేఫ్టీకి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చుకోండి. సో దీని తర్వాత హెల్మెట్ అయితే ఇలా వచ్చిందనమాట, డార్క్ గ్రీన్. పెట్టుకొని అయితే చూపిస్తాను మీకు హెల్మెట్ ఎలా ఉందో. సో హియర్ కమ్స్ మై SMK హెల్మెట్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందన్నమాట. చూడండి, XL తీసుకున్న ప్రాబ్లం లేదు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. అంత టైట్ అంటే అంత టైట్గా ఉంది. దట్స్ మై న్యూ SMK. సూపర్ ఉంది హెల్మెట్, ఇంకా టైట్ ఉంది చెప్పాలంటే. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. L తీసుకున్నాను కదా, యాక్చువల్గా XL తీసుకుందామని అయితే అనుకున్నా. బట్ XL అయితే అవైలబుల్ లేకుండే నాకు ఈ మోడల్. ఇది SMKలో స్టెల్లార్ అనమాట, స్టెల్లార్ మోడల్ అనమాట. ఇందులో XL దొరికితే తీసుకున్నామని, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో L అయితే తీసేసుకున్నాను ఫైనల్గా. మంచి డీల్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో, సో తీసేసుకున్నా. యాంటీ ఫాగింగ్కి రిలేటెడ్ ఇది అదనమాట.
ఈరోజు అయితే మన క్విక్ టాస్క్ ఏంటంటే దీనికి మన మోటో బ్లాగింగ్ సెటప్ అయితే స్టిక్ చేసుకోవాలి. అండ్ మైక్ అయితే ఇంటర్నల్గా ప్యాడింగ్ మొత్తం తీసేసి మైక్ అయితే ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అదన్నమాట ఈరోజు మన టాస్క్.